హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు మా చిన్ని పూజా రూమ్ టూర్ అయితే మీకు చూపించబోతున్నాను. తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంత చిన్న కబోర్డ్లో కూడా ఎంత నీట్గా సర్దుకోవచ్చు అనేది ఈ వీడియో. ఎవరికైనా చిన్నగా ఉంటాయి కదా కబోర్డ్లో, అందరు పెద్ద పూజా రూమ్లు ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఏంటంటే స్పేస్ కోసం ఇట్లాంటి పీటలు ఉంటాయి కదా, పీటలైనా ఈ సింహాసనాలైనా తెచ్చుకొని చక్కగా అందులో విగ్రహాలు అవి పెట్టుకోవచ్చు. మనకు ప్లేస్ కలిసి వస్తుంది. తర్వాత ఏంటంటే కొంచెం ఐడియాలజీగా సర్దుకుంటే గజిబిజిగా ఉండకుండా బాగుంటుంది. తప్పకుండా చూడండి. ఒక్కొక్కటిని ఫోటోలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ధనలక్ష్మి కొంచెం కూడా పెట్టుకున్నానండి. అవేం లేదు, బియ్యం కొంచెం కాయిన్స్ వేసి పెట్టుకుంటే మంచిది. కొంచెం అన్నపూర్ణాదేవి కలశం కూడా అంటారు అది. అట్లా ఇక్కడ అన్ని విగ్రహాలు చక్కగా అన్ని పట్టేసేయండి ఈ సింహాసనంలో. ఒకవేళ సింహాసనం వద్దు అనుకున్న వాళ్ళు పీట ఉంటాయి కదా, మనకి మార్కెట్లో అమ్ముతారు పూజా స్టోర్లో. అట్లా పీట తెచ్చుకొని చక్కగా అంతపైన పెట్టుకొని కొంచెం ఓపికగా సర్దుకుంటే చాలండి. వారానికి ఒకసారి నీట్గా మొత్తం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటోలన్నీ కూడా కొంచెం మంచిగా షైనింగ్గా ఉన్నవైతే బాగుంటాయి. అన్ని గజిబిజిగా ఎక్కువ ఎక్కువ ఫోటోలు పెట్టకుండా ఒకే హైట్లో ఉండే ఫోటోలు అంటే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటాయండి. కుందులు కూడా అంతే. ఇక్కడ మనం పెట్టే కుందులు కూడా అన్ని కుందులు నైవేద్యంవి అన్నీ ఒకేలాగా కొంచెం కలిసేలాగా దగ్గరగా ఉండేలా పెట్టుకోవాలి. ఇదైతే యాంటిక్ లక్ష్మీదేవి అండి, నాకు చాలా ఇష్టమైన విగ్రహం. లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ కొనుక్కున్నానండి ఆ అమ్మవారిని. వెండిది యాంటిక్ లక్ష్మీదేవి, ఏనుగులేమో ఇత్తడిలో యాంటిక్ అనమాట. కనకదార పూజ కోసం చేసుకునేటప్పుడు బాగుంటుందని కొనుక్కున్నాను. నా దగ్గర ఉన్నది లక్ష్మీదేవి, ఇత్తడిది ఉంది, వెండిది ఉంది. కానీ యాంటిక్లో అయితే బాగుంటుంది, ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా షైనింగ్ అనేది నా ఉద్దేశం. ఇదిగోండి బుల్లి కామాక్షి దీపం. ఇంకా చిన్న సైజు ఉంది, ఇంకా పెద్ద సైజు కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూపిస్తాను. నా వెండివి పూజ సామాగ్రి అన్నీని తప్పకుండా చూడండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవ్వండి శివయ్య, బుజ్జు శివయ్యని కూడా పెట్టుకున్నాను. దేవుడు అనేది ఏంటంటే మనం భయంతో కాదు భక్తితో పూజించాలనేది నేను నమ్ముతాను. అందుకే శివయ్యని కూడా పెట్టుకున్నాను. శివరాత్రి టైంలో అప్పుడు అభిషేకం చేసుకోవచ్చు, రోజు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అభిషేకం. ఇంతేనండి ఈ వీడియో, చాలా స్మాల్ వీడియో. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎవరికైనా ఇంకేమైనా డౌట్లు ఉన్నా, ఐడియా ఉన్నా తప్పకుండా చెప్పండి. మీరు ఎలా సర్దుకున్నారనేది కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ.